వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. విశాఖ నగరంలో ఉదయపు నడకకు అంటే వాకింగ్ వచ్చే వారికి కూడా పన్ను విధిస్తున్నట్లు జీవీఎంసీ అధికారులు దీనికైతే తెరలేపారు. సో దీనికి సంబంధించి ఉదయపు నడకకు పన్ను విధించడం ఏంటనే విషయంపై సిఐటియు సిపిఎం కార్పొరేటర్ గంగారాం గారు జీవీఎంసీ కమిషనర్కు ఫిర్యాదు కూడా చేశారు. అసలు ఫిర్యాదులో ఏ అంశాలు పేర్కొన్నారో, అసలు ఈ ఉదయపు నడకకు వచ్చేవారికి పన్నులు ఏంటనే విషయంలో ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఇప్పుడు ప్రస్తుతం మాజీ కార్పొరేటర్గా ఉన్నారు, జీవీఎంసీలో ఫిర్యాదు చేశారు. అసలు ఉదయపు నడకకు వెళ్ళే వారికి పన్నులు ఏంటి సార్, అసలు ఏంటి అసలు ఇది మన విశాఖపట్నం ప్రజానీకానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి బహుమానం. ఆరోగ్యం కోసం ప్రజలు ఉదయాన్నే మున్సిపల్ కార్పొరేషన్ క్రీడా స్థలాల్లో కానీ, ఇండోర్ స్టేడియంస్లో కానీ, పార్కులు కానీ నడుస్తారు. సాయంత్రం కూడా నడుస్తారు. వాళ్ళందరికీ నడిచినందుకు పన్నేశారు. 720 రూపాయలు కట్టాలనేటువంటిది ఆదేశించారు. మీరు 720 కడితేనే గేట్ లోపలికి రానిస్తాం, లోపలికి గేట్లన్నీ తాళాలు వేస్తాం, మిమ్మల్ని రానియమని చెప్తూ ఉన్నారు. ఇదెక్కడ న్యాయమని నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను. ఇలా న్యాయం అభివృద్ధి చేస్తారా విశాఖపట్నాన్ని? విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో ఆ విధంగా పెట్టారు. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఉంది. వంశీకృష్ణ గారు జనసేన ఎమ్మెల్యే గారు ఆయన పరిధిలో పెట్టారు. అలాగే వెలగపూడి రామకృష్ణ ఆయన నియోజకవర్గం ఉంది, తూర్పు నియోజకవర్గం ఇండోర్ స్టేడియంలో పెట్టారు, అక్కడ స్వర్ణభారతి. అలాగే ఎంవిపిలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ అందులో పెట్టారు. అలాగే గాజువాక నియోజకవర్గం పల్లా శ్రీనివాసరావు గారు తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు, ఆయన యొక్క నియోజకవర్గంలో అక్కడ ఉండే రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఈ నడిచేటటువంటి వాళ్ళందరికీ డబ్బు పెట్టేశారు. నడవడమే కాదు, అక్కడ వ్యాయామం చేసినటువంటి వాళ్ళకి 13,000 కట్టాలంట. అలాగే అక్కడ ఏమన్నా టెన్నిస్ కానీ లేదా వాలీబాల్ ఆడిన, ఇటువంటి స్విమ్మింగ్ చేసిన ఇటువంటి వాళ్ళందరికీ 16,000 కట్టాలంట ఏడాదికి. ఎంతమంది కడతారని నేను అడుగుతూ ఉన్నాను. ఎడాపెడా పన్నుల మీద పన్నులు వేస్తే విశాఖపట్నం ప్రజానీకం ఎలా బతుకుతారయ్యా మేము అడుగుతున్నాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని మిమ్మల్ని గెలిపించింది ఈ పన్నుల మీద పన్నులు వేయటానికే. ఆల్రెడీ పన్ను కడుతున్నాం కదా, ఆస్తి పన్ను కడుతున్నారు ప్రజానీకం. అలాగే ఇల్లు కట్టుకున్నప్పుడు ఇళ్ల పన్ను కడుతూ ఉన్నాయి, ఇళ్ల మీద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఛార్జెస్ కడుతూ ఉన్నారు. అలాగే ప్రొఫెషనల్ ట్యాక్స్ కడుతూ ఉన్నారు, మంచినీటి ఛార్జీలు కడుతూ ఉన్నారు, ట్రేడ్ లైసెన్స్ ఫీజులు కడుతూ ఉన్నారు. అలాగే ఇల్లు బదలాయింపు జరిగినా, లేకపోతే ఇల్లు కట్టుకున్నా, లేకపోతే స్థలాలు కొనుక్కున్నా దాని మీద సర్ఛార్జీ కడుతున్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి కడుతున్నారు. అలాగే జీవీఎంసీకి కూడా కడుతూ ఉన్నారు. మరి ఇన్ని పన్నులే కడుతూ ఉంటే మళ్ళీ ఎలా 4,200 కోట్ల రూపాయలు విశాఖపట్నం ప్రజలకు మున్సిపల్ కార్పొరేషన్ కడుతున్నారు. ఈ డబ్బంతా ఇక్కడ ఖర్చు పెట్టాలి కదా. ఖర్చు పెట్టకుండా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఎత్తుకెళ్ళిపోతున్నారు. అమరావతిలో ఖర్చు పెడుతున్నారు. విశాఖపట్నం డబ్బు అమరావతి ఎలా ఖర్చు పెడతారని నేను అడుగుతున్నాను. ఆ జాలకి ఇప్పుడు మీకు నడిచే పన్ను, లేకపోతే పార్కు లోపలికి వస్తే పన్ను, లేకపోతే వ్యాయామం చేస్తే పన్ను, లేకపోతే పార్కింగ్ చేస్తే రోడ్డు మీద బైక్ పెడితే డబ్బు కట్టాలంటున్నారు. ఇప్పుడు కొద్దిగా స్పీడ్గా వెళ్తే దానికి 2,000 రూపాయలు కట్టాలంట 40 కిలోమీటర్లు దాటితే. మరి ఎన్ని పన్నులు పెడతారని నేను అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వీళ్ళందరూ ఉన్నారు, రోజు తిరుగుతున్నారు రోడ్ల మీద. ఈ పనులు ఎక్కడెక్కడ చూసి ఏమేమి పనులు వేయాలని వాళ్ళు తిరుగుతున్నట్టు నాకు అర్థమవుతుంది. అందువల్ల ఇది సరైనటువంటిది కాదు. ఇది మీరు ఉపసంహరించుకోకపోతే రేపు మున్సిపల్ ఎన్నికలు అవుతున్నాయి. మీ పార్టీలకి చెప్తారు, విశాఖపట్నం తగిన బుద్ధి చెప్తారు. 120 వార్డులు పెంచారు, 120 వార్డులో చిత్తుగా ఓడిస్తారు. అందుమందక్క నేను హెచ్చరికగా తెలియజేస్తున్నాను, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీన్ని రద్దు చేసేటటువంటి చర్యలు చేపట్టాలని నేను హెచ్చరికగా తెలియజేస్తున్నాను. స్మార్ట్ సిటీలో భాగంగా చాలా వరకు ప్రజలకు కావాల్సిన అవసరాలు ఇవన్నీ కూడా తీర్చాల్సిన బాధ్యత ఉంది జీవీఎంసీ పైన. సో అందులో భాగంగానే ఈ క్రీడా ప్రాంగణాలన్నీ కూడా నిర్మించారు. సో ఇలా పన్నులు వసూలు చేస్తే ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అయ్యే అవకాశం కూడా ఉందంట. తప్పనిసరిగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ కుట్ర ఏమిటంటే మొదటేమో ఇప్పుడు పన్నులు పెడుతున్నారు అన్నిటికీ, ఆ తర్వాత దీన్ని ఇందిరా ప్రియదర్శిని స్టేడియాన్ని 99 ఏళ్ళకి అమ్మేయబోతున్నారు. అలాగే శివాజీ పార్క్ని 99 ఏళ్ళకి ఇవ్వబోతున్నారు. ఆర్కే బీచ్ 99 ఏళ్ళు, కైలాసగిరి, ఓడా పార్కు, ముడసర్లో పార్కు, స్వర్ణభారతి ఇండోర్ స్టేడియము, ఇలా అన్ని ఆఖరికి మున్సిపల్ ప్రధాన కార్యాలయాన్ని కూడా ఇచ్చేస్తారంట.
ఇక్కడ సిఎంఆర్ షాపింగ్ మాల్లో వస్తాయంట పెద్ద పెద్దవన్నీ. విశాఖపట్నంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆస్తులన్నిటినీ చంద్రబాబు నాయుడు గారు సర్దేస్తున్నాడు, అందరికీ పంచైపోతూ ఉన్నాడు. ఎవరాళ్ళు కాంట్రాక్టర్లు? ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కాంట్రాక్టర్లు వీళ్ళందరూ కూడా. వాళ్ళందరూ ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, కాంట్రాక్టర్లు అవతారం ఎత్తి వాళ్ళు ఇప్పుడు పంచుకోబోతున్నారు. అందుకోసం చట్టం చేశారు, ఇప్పుడు మార్చారు, చట్టాలను మార్చారు, టెండర్లను పిలిచారు. విశాఖపట్నం ఆస్తులన్నిటినీ అమ్మేయటం కోసం మున్సిపల్ కమిషనర్ గారికి ఆదేశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. టెండర్లు పిలిచారు, ఆ టెండర్ కూడా పిలవడం జరిగింది. అందువల్ల విశాఖపట్నం పన్నులు మాతో ఒకవైపు ఉన్న సదుపాయాలన్నింటినీ వాళ్ళు సొంత ఆస్తులుగా మార్చుకునేటటువంటి దుర్మార్గమైనటువంటి చర్యకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పాల్పడుతుంది. దీనికి తగిన ప్రతిఘటన విశాఖపట్నం ప్రజానీకం చూపిస్తారు. రేపు ఎన్నికల్లో ఓటుదారు చూపిస్తారు. అటువంటి పరిస్థితి రాకముందే వీటినన్నిటిని ఉపసంహరించుకోవాలని నేను చెప్తున్నాను. అంటే ఇది ఈ పన్నుల విషయం అయ్యి కౌన్సిల్లో సమావేశం జరిగిందా? కౌన్సిల్లో తీర్మానం ఏమైనా జరిగిందా? అసలు కౌన్సిల్లో పెట్టడం జరిగిందా? ఎలా వసూలుకు పాల్పడదామని సిద్ధమయ్యారు? కౌన్సిల్ జరిగేటప్పుడు ఇప్పుడు దాకా కౌన్సిల్లో ఈ ఆస్తులు కూడా అమ్మేయాలని, లీజుకి ఇవ్వాలని, మానిటైజేషన్ చేయాలని, పీపీపీ కింద ఇచ్చేయాలని, జాయింట్ వెంచర్ ఎప్పుడూ చర్చ జరగలేదు. అలాగే నడక మీద పన్ను పెట్టాలి, వ్యాయామం మీద పన్ను పెట్టాలి, పార్కింగ్ ఫీజులు పెట్టాలి, రోడ్లు ప్రైవేట్, ఇవన్నీ కూడా ఎప్పుడు కౌన్సిల్లో పెట్టలేదు. కౌన్సిల్ అయిపోయిన తర్వాత దొడ్డిదారిన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రోజు ఒక కాగితం ఇచ్చేసి ఒక్కో దానికి చాపు చుట్టేటటువంటి కార్యక్రమాన్ని పాల్పడుతూ ఉన్నారు. అంటే కమిషనర్ మీరు ఫిర్యాదు చేయడం జరిగింది, ఏం చెప్పారు? దానికి సంబంధించి ఎటువంటి యాక్షన్ ఉండబోతున్నారు? కమిషనర్ గారు అలాగే స్పెషల్ ఆఫీసర్గా జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు. వాళ్ళు అనేది ఏమిటి, ప్రభుత్వం ఏది చెప్తే వాళ్ళు అమలు చేయడానికే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు నిర్ణయం తీసుకొని పెట్టినటువంటి వాళ్ళు ఏం కాదు కదా. ఇలా అధికారులు మాత్రమే. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అది చేయటమే వాళ్ళ యొక్క పని. ఇక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు ఏది చెప్తే అది చేయడానికే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎన్నిటిని వసూలు చేయండి, ఫీజుల మీద ఫీజులు పెట్టేసి జనాల మీద దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపండి, కొంత మీరు ఖర్చు చేయండి అనేటువంటి ఆదేశాలు ఇస్తే వీళ్ళు ఏం చేస్తారు పాపం. అందువలన ఆదేశాలు వచ్చినాయి కాబట్టి వీళ్ళు అమలు చేస్తున్నారు. అందువల్ల మమ్మల్ని ఏం చేస్తామని వాళ్ళు చేతులు ఎత్తేస్తున్నారు. సరే, ఈ నడక మీద పన్ను అంటున్నారు, ఏంటి సార్ అసలు ఏంటి? రాత్రికి రాత్రి చంద్రబాబు నాయుడు బుర్రలో ఏం తోచిందో తెలియదు. గతంలో మనకి తుగ్లక్కనే చక్రవర్తి పరిపాలించేవాడు. ఆయనకి రాత్రి పన్నులు పెంచాలి, ఎలా ఆదాయం రప్పించుకోవాలని ఎవరైతే గడ్డాలు బాగా పెంచుకుంటున్నారో, జుట్టు పెంచుకుంటున్నారో జుట్టు మీద పన్ను అని చెప్పేసి పన్ను వేసాడట. ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజున ఆదాయం పెంచుకునే వనరుల్లో ప్రజల యొక్క ఆరోగ్యం పట్ల మీద కూడా ఈరోజు ఎక్కువ మంది అనారోగ్యంతో పాలవుతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఉదయాన్నే సాయంత్రాన్నే 1 గంట వ్యాయామం చేస్తున్నారు. కాబట్టి ఆ వ్యాయామం మీద పన్ను ఎందుకు వేయకూడదని ఆలోచన వచ్చినట్టుంది. తెల్లవారి కమిషనర్ గారికి చెప్పడమే తరువుగా కమిషనర్ గారు అన్ని పార్కుల దగ్గర, ఇండోర్ స్టేడియంల దగ్గర పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి రేపటి నుంచి మీరు నడిస్తే 750 రూపాయలు పన్ను చెల్లించాలి అని పెద్ద బోర్డులు పెట్టారు. ఈ రోజున బీపీ, షుగర్తో ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. తెల్లవారు గంటన్నర వ్యాయామం చేయకపోతే వాళ్ళు చనిపోయే పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఎక్కువ మంది, వేలాది మంది రోడ్ల మీద, పార్కుల్లోనూ, ఇటువంటి ఇండోర్ స్టేడియంలోనూ వాకింగ్లు చేస్తూ ఉంటే దాన్ని కూడా ఆదాయ వనరుగా మార్చుకోవాలన్న దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా పన్నులు వేయాలని చెప్పి నిర్ణయం చేశారు. నడక మీద పన్ను అంటే ఎంతకంటే దుర్మార్గం మరైంది మాట ఉండదు. ఇప్పటికే పార్కులన్నీ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పారు. శివాజీ పార్కు, వడా పార్కు, లోకల్ పార్కులను కూడా పీపీపీ మోడల్లో ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తూ ఉన్నారు. డెవలప్మెంట్ పేరుతోటి అన్నీ చంద్రబాబు నాయుడు పీ అని చెప్పి అన్నింటినీ ప్రైవేట్ పరం చేస్తున్నాడు. ఇప్పుడు ఈ స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంని కానీ, ఇందిరాగాంధీ ప్రియదర్శిని స్టేడియంని కానీ అన్నింటినీ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని చూస్తున్నాడు. దానికి ముందుగానే రంగం సిద్ధం చేసి వీళ్ళే కొన్ని పన్నులు వసూలు చేసి తర్వాత వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎక్కువ డబ్బులు వసూలు చేసుకోమని చెప్తున్నారు. ఇప్పుడు మన ఎంవీపీ కాలనీలో కూడా ఏదైతే నిర్మించిందో విఎంఆర్డీఏ, ఆ క్రీడా మైదానంలో కానీ, స్పోర్ట్స్ కాంప్లెక్స్లో కానీ స్విమ్మింగ్ పూల్కు 5,000 రూపాయలు ఫీజు చెల్లిస్తే తప్ప స్విమ్మింగ్ చేయడానికి అవకాశం లేదు. మన విశాఖ ఆక్వా స్పోర్ట్స్ ఏదైతే జీవీఎంసీ ఉందో 1000 రూపాయలు చెల్లిస్తే తప్ప స్విమ్మింగ్ అవకాశం లేదు. ఇవన్నీ ప్రజల ఆస్తులు ప్రజల పన్నులతో డెవలప్ చేసినటువంటివి. ఆ ప్రజల సొమ్ములతో డెవలప్ చేసినటువంటి దాన్ని మళ్ళీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడం అంటే ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు. వడా పార్క్లో వాకింగ్ చేయాలంటే డబ్బులు, శివాజీ పార్క్లో వాకింగ్ చేయాలంటే డబ్బులు, మన వాకింగ్ ట్రాక్
హనుమంతవాక నుంచి కైలాసగిరి వరకు వాకింగ్ చేయాలంటే డబ్బులు. ఈ రకంగా ఎక్కడ పడితే అక్కడ డబ్బులు అంటే ఏదో రోడ్డు మీద వాకింగ్ చేస్తే ఏ బస్సో బండో వచ్చి గుద్దేస్తుందన్న భయం. కాబట్టి ఎక్కడా వాకింగ్ చేయనివ్వకుండా ప్రజల్ని చంపేసే దుర్మార్గమైన పరిస్థితికి చంద్రబాబు నాయుడు తీసుకెళ్తున్నాడు. నడక మీద పన్ను అంటే ఇంతకంటే దుర్మార్గమైనది మరొకటి ఉండదు. రేపు పొద్దున భవిష్యత్తులో గాలికి కూడా పన్ను వేసి మీరు గాలి పీలుస్తున్నారు కాబట్టి దానికి పన్ను కట్టాలంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. తొగ్గులక్కని మించిపోయాడు చంద్రబాబు నాయుడు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ తొగ్గులక్కు పన్ను విధానాన్ని రద్దు చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. విశాఖపట్నంలో 150 వాకింగ్ క్లబ్బులు ఉన్నాయి. అవసరమైతే 150 వాకింగ్ క్లబ్బుల్ని కలుస్తాం, వాళ్ళందరినీ భాగస్వాములు చేస్తాం. చలో జీవీఎంసీ పెట్టి చంద్రబాబు నాయుడు యొక్క దుర్మార్గమైన ఈ నడక మీద పన్ను రద్దు చేసే వరకు మా ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరిక చేస్తున్నాం. ఈ ప్రజల పన్నులతో కట్టిన ఈ క్రీడా ప్రాంగణాల్లో అంటే మళ్ళీ డబ్బులు వసూలు చేయడానికి ఏ విధంగా చూస్తాం? ఈ ఖచ్చితంగా తొగ్లక్ పాలనే. గతంలో కూడా ఇటువంటి పనులు అనేవి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసింది. చెత్తపైన పన్ను వేసింది, నీటిపైన పన్ను వేసింది, అనేక పన్నులు సంక్షేమ పథకాలు ఇస్తున్నామనే పేరుతో అనేక పన్నులు విధించి ప్రజల్ని పట్టి పీడించింది. ఆ పట్టి పీడించిన దాన్నే జగన్మోహన్ రెడ్డిని కాదని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వానికి అధికారం ఇస్తే కూటమి ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి కంటే నేను ఎక్కువ తిన్నానని చెప్పి ఏ మాత్రం కూడా తగ్గకుండా చెత్తపైన పన్ను విధించింది, చెత్తపైన పన్ను కొనసాగించింది, ఇంటి పన్నులు కొనసాగించింది, ఆస్తు పన్నులు కొనసాగించింది. ఈరోజు ప్రజలు నడిచే నడకపైన కూడా పన్నులు అనేవి విధిస్తూ ఉంది ఈరోజు కూటమి ప్రభుత్వం. ప్రపంచంలో దేశాలు చైనా, జపాన్ లాంటి దేశాలు ప్రజలు నడిచే నడకపైన విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మాత్రం ప్రజలు నడిచే నడకపైన పన్నులు వేసి ప్రభుత్వాన్ని నడపాలని చెప్పి ఈరోజు భావిస్తూ ఉంది. ఈరోజు ఆ భావంలోనే పీపీపీ పద్ధతిని ఈరోజు రాష్ట్రంలో అమలు చేస్తూ ఉంది. ఈ 444 పద్ధతి ఏదైతే ఉందో దీని మూలంగానే ఈరోజు విశాఖపట్నంలోని అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రౌండ్లో ఈరోజు ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. మున్సిపల్ స్టేడియంలు ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. వాకర్స్ క్లబ్లు ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. స్టేడియంలు ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. అలాగే స్విమ్మింగ్ పూల్స్ ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. ఏది దొరికితే ఏది పడితే అది ఈరోజు ప్రైవేట్ పద్ధతికి ఈరోజు పూనుకుంటూ ఉన్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడే పద్ధతి ఏది కూడా చేయడం లేదు. ఈరోజు జీవీఎంసీ చేసిన తొగ్లక్ పని కూడా అదే. ఈరోజు ప్రజలు నడిచే నడక మీద కూడా ఈరోజు సంవత్సరానికి ఎంత అని పన్ను అనేది విధించడం అనేది ఏమాత్రం తగైన చర్య కాదు. కాబట్టి జీవీఎంసీ కమిషనర్, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పూనుకొని ప్రజలకు హాని కలిగించే ఈ ఏదైతే నడకపైన పన్ను విధించే పద్ధతి ఉందో దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ నడకల మీద అలాగే వ్యాయామశాల మీద పన్నులు విధించిన ఏ విధంగా చూడాలి? రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం యొక్క ఆదాయాన్ని పెంచుతామని చెప్పి మన విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం చాలా గొప్ప విషయం. ఇది ఎలా పెంచుతారు ఏంటంటే ఇలా పెంచుతున్నారు. ఈ మధ్యకాలంలో తీసుకొచ్చినటువంటి పీపీపీ పద్ధతిలో భాగంగా రాష్ట్ర ప్రజల యొక్క ప్రభుత్వం ఆశలైనటువంటి పార్కులు, నడకదారులపైన పన్నులు విధించారు. ఈ శవాలపైన పన్నులు విధిస్తున్నారు, కళ్యాణ మండపాలపైన పన్నులు విధిస్తున్నారు. అలాగే ఆఖరికి ప్రజల యొక్క ఆరోగ్యం బాధ్యత అనేది ప్రభుత్వాల బాధ్యత. కానీ అలాంటి ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా యువకులు, వయోవృద్ధులు తమ ఆరోగ్యం కోసం వెళ్ళేటటువంటి ఈ పార్కులపైన కూడా పన్ను విధించి ఎవరైతే ఈ వాకింగ్కి వెళ్తారో వాళ్ళపైన ఫీజులు వసూలు చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఇది చాలా సిగ్గుచాటితో కూడుకున్నటువంటి పనిగా గుర్తించాలండి. ప్రజలందరూ కూడా గుర్తించండి. ఈరోజు మనం దీన్ని ఎలానే వదిలేస్తే భవిష్యత్తులో మనం పీల్చే గాలి, నీరు పైన కూడా ఈ ప్రభుత్వం పన్ను విధిస్తే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ఒక విజనరీ నాయకత్వంగా రాష్ట్ర ప్రజలు కానీ ప్రభుత్వంగా గుర్తిస్తున్నాం. కానీ ఇలాంటి చర్యలు తీసుకుంటే మీకు గతంలో జగన్ ఎప్పుడైతే చెత్తపైన పన్ను విధించినప్పుడు ఒక తొగలగ్గా ఆయన అభివర్ణించారో మిమ్మల్ని కూడా అదే రీతిన అదే గాడిని కట్టే పరిస్థితి ఉంది. దయచేసి మీ యొక్క అనుభవాన్ని, విజనరీని ఒక మంచి అంశాలపైన, రాష్ట్ర అభివృద్ధి పైన కేటాయించాలి. ఇలాంటి నీచిపోయినటువంటి ఇలా మూర్ఖత్వంతో కూడుకున్నటువంటి చర్యలపైన పెట్టకూడదని, ఈ ఏదైతే మీరు నడకదారుల పైన, వాకింగ్ వెళ్ళే వాళ్ళపైన పన్నులు విధిస్తున్నారో దాన్ని తక్షణమే రద్దు చేయాలి. రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడేలా చర్యలు తీసుకొని కోరుకుంటున్నామండి. ప్రధానంగా స్పోర్ట్స్ కాంప్లెక్స్లని, వాకింగ్ ట్రాక్లని, స్పెషల్ క్రీడా ప్రాంగణాలని కూడా నిర్మించారు. సో వాటిలన్నిటికీ కూడా రుసుము పెట్టి లోపలికి రావాలంటే నిర్ణీత రుసుము పే చేస్తేనే మీ అందరికి కూడా లోపలికి పంపిస్తామనే ఈ రూల్ తేవడం పట్ల సిపిఎం నాయకులంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విధానాన్ని మానుకోకపోతే భవిష్యత్తులో రానున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తమకు తిరుగుబాటు తప్పుగా చేస్తారని వీరంతా కూడా ఆరోపిస్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.